రైలు ప్రమాద దుర్ఘటన సమయంలో యుద్ద ప్రాతిపదికన ఎలా స్పందించాలో చూపుతూ రాజమండ్రి రైల్వే స్టేషన్లో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ 10వ బెటాలియన్ పలు శాఖల సిబ్బందితో కలిసి మాక్ రెస్క్యూ ఆపరేషన్ను చేపట్టారు. బోగిల్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీయడం, తక్షణమే హాస్పిటల్స్ కు తరలించడం, పట్టాలు తప్పిన కోచ్లను పునరుద్దరించడం వంటి సహాయక చర్యలను మాక్ డ్రిల్ చేశారు. ప్రతి 2 ఏళ్లకు సిబ్బంది సన్నద్దత కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని విజయవాడ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీనివాసరావు కొండ తెలిపారు. విజయవాడ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఈరోజు రాజమండ్రి స్టేషన్లో ఏదైనా రైల్వే విపత్తు జరిగినప్పుడు ఆ విపత్తు యొక్క తర్వాత పరిణామాలు ఏదైతే ప్రయాణికుల్ని రిలీఫ్ అండ్ రెస్క్యూ ఎఫర్ట్స్, అదేవిధంగా ట్రాక్ పునరుద్ధరణ, వీటన్నిటి మీద చర్యలు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విభాగాలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, వారి యొక్క రెడీనెస్ టెస్ట్ చేసుకోవడం కోసం ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది. ఈ జాయింట్ ఎక్సర్సైజ్లో వివిధ రైల్వే మాత్రమే కాకుండా వివిధ ప్రభుత్వ విభాగాలు ఏదైతే మన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా రెవెన్యూ అథారిటీస్, హాస్పిటల్స్, సివిల్ డిఫెన్స్, అదేవిధంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు ఎలా సమన్వయం చేసుకోవాలి, వీటన్నిటి మీద ఒక ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో వీరందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మేము ముఖ్యంగా కోచ్లు డిరైల్ చేసి ఆ డిరైల్ అయిన కోచ్ల్లోంచి ప్రయాణికులను ఎలా సురక్షితంగా బయటకు తీయాలి, అదేవిధంగా ప్రయాణికులు దీంట్లో వాళ్ళ గాయపడిన వాళ్ళు ఉంటే వారిని ఎలా మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అదేవిధంగా ఎవరైనా క్యాజువాలిటీస్ ఉంటే వాటిని ఎలా డీల్ చేయాలి, ఎస్కలేషన్ పేమెంట్స్ ఎలా చేయాలి, అదేవిధంగా డిరైల్ అయిన కోచెస్ని ఎలా సరిచేసి ట్రాక్ ని పునరుద్ధరించాలి, వీటన్నిటి మీద ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది.